ప్రస్తుతం మనం ఈ అనుమానాలు ఏంటి, అసలు యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అంటే అర్థం ఏంటి, వీటి గురించి తెలియజేయడానికి ప్రవాస భారతీయులు ప్రముఖ వైద్యులు డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు మనకు భారత్ టుడే స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్కారం రాఘవేంద్ర ప్రసాద్ గారు. సో ఇందులో సంథింగ్ ఫిషీ అనే లాగా కనబడుతోంది, ఎక్కడో ఏదో ఒక అనుమానాలు రేకెత్తించే విధంగా ఈ రిపోర్ట్ కనబడుతోంది. ఏంటవి చెప్తారు ఒకసారి? సంథింగ్ ఈస్ నాట్ రైట్, సంథింగ్ డజంట్ ఫిట్ వెల్. ఓకే, ఎందుకంటే చనిపోయిన వెంటనేనేమో కార్డియాక్ అరెస్ట్ అనే న్యూస్ బయటకు వచ్చింది. అది ఎవరు రిలీజ్ చేశారు, ఎవరు కార్డియాక్ అరెస్ట్ అని చెప్పి అన్నారు అనేది ఇంపార్టెంట్. అది ఓకే, అదైన తర్వాత పోస్ట్ మార్టం చేశారు, బాగానే ఉంది. పోస్ట్ మార్టం చేసినప్పుడు డ్రౌనింగ్ అని అంటాం అర్థం ఉంది. యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అనే యాక్సిడెంటల్ అనే వర్డ్ అంత క్విక్గా ఎట్లా డిసైడ్ చేశారు అనేది క్వశ్చన్ ఇప్పుడు. ఓకే, ఎందుకంటే డ్రౌనింగ్ కెట్ బి ఫోర్స్డ్ డ్రౌనింగ్, సంబడి కుడ్స్ push her it under the water and hold her to die. ఫోర్స్ కాదు, అది హోమ్ సైడ్ కింద వస్తుంది. అట్లా కాకుండా యాక్సిడెంట్గా తను కనుక ఏదైనా తాగి బాగా షీఈ్ డ్రంక్, మామూలుగా కొంచెం ఆల్కహాల్ తాగితే ఎవరు ఆ రకంగా డ్రౌన్ కారు. షీఈ్ కంప్లీట్లీ డ్రంక్, అది బ్లడ్ ఆల్కహాల్ చెప్తుంది. అట్లా కాకుండా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్ లైక్ కొకైన్ లాంటి డ్రగ్స్ ఓవర్ డోస్లో ఉండి ఏదైనా హెరాయిన్ కానీ ఇంజెక్ట్ చేసుకొని ఇటువంటి డ్రగ్స్ ఏమన్నా తీసుకుంటుంటే ఆ డ్రగ్ పారాఫెరనీలియా ఇవన్నీ అక్కడ ఉంటాయి. తర్వాత అది కూడా బ్లడ్ దీంట్లో తెలుస్తుంది. సో ఇవన్నీ పాసిబిలిటీస్, వేరియస్ పాసిబిలిటీస్ ఫర్ డ్రౌనింగ్. సో డాక్టర్ కెన్ సే ఇట్ ఈస్ కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్రౌనింగ్ అని చెప్పొచ్చు, కానీ యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అని యాక్సిడెంటల్ అనే వర్డ్ ఇంత క్విక్ గా ఎట్లా యాడ్ చేయగలిగాడు డాక్టర్? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద తెలుస్తుంది యాక్సిడెంటల్ హోమిసైడ్ లా ఏ రకంగా ఇది అనేది. ఎందుకంటే ఇట్ ఇస్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ పర్టికులర్ టాస్క్ టు ఫైండ్ అవుట్. వన్ ఆఫ్ దమ్ ఇస్ దే నీడ్ బ్లడ్ లెవెల్స్ కావాలి. ఆల్కహాల్ ఉంది బాడీలో అంటున్నారు, కానీ ఆల్కహాల్ లెవెల్ ఇవ్వలేదు. ఆల్కహాల్ ఉండగానే దే డోంట్ గెట్ డ్రౌన్డ్. ఎందుకంటే రోజు సోషల్ డ్రింకర్స్ పార్టీకి వెళ్ళి వచ్చి తాగి వచ్చిన తర్వాత టబుల్లో డ్రౌన్ అవుతున్నారా? కాదు. డ్రౌన్ అవడానికి యాక్సిడెంటల్ డ్రౌనింగ్ ఈజ్ మోస్ట్ కామన్ ఇన్ ఎల్డర్లీ పీపుల్, పీపుల్ హూ ఆర్ 80-90-year-old debilitated people who are into నిద్ర మాత్రలు అవి తీసుకొని దాని టాప్ ఆఫ్ దట్ ఆల్కహాల్ అవి తీసుకుంటే డ్రౌన్ అవడానికి ఆస్కారం ఉంది. కానీ షీ ఈజ్ ఓన్లీ 54, ఏబుల్ బాడీడ్ పర్సన్. And it is very, very difficult to imagine that she can drown by accident. Then there are other possibilities, like if she had seizure disease, convulsions ayanni evanna unna, atvanti she had a seizure disorder and she drowned in the water ani cheppukovachu. Adi history ledu, cardiac history ledu. So she is quite healthy except for she is writing. Antaga tappithe inkem ledu. But the facts doesn't fit as well. In this case, అటువంటిప్పుడు ఏం చేయాలంటే, Dubai has done their job. They have done an autopsy. They gave you a report. India has a responsibility because she's a very famous star, celebrity, and this controversy is going to burn them forever. అందుకని India has a responsibility to do another autopsy when the body comes here. Once the body gets cremated, you lost all evidence. So this is the best time. As soon as the body arrives in Bombay, they should do another autopsy to clarify the things. Or before they cremate, they should get all the facts together. If they did any blood samples, they should gather everything. They should have a complete conclusion, good conclusion before they cremate the body. Not before that. But ఇక్కడ ఇప్పుడు దుబాయ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అనేది రాశారు, రైట్? మీరు అంటున్నది యాక్సిడెంటల్ అని ఎలా చెప్తారన్నది I sign death certificates quite often. I'm a geriatrician. I have the responsibility to sign the death certificate. Death certificate మీరు రాస్తారు, సైన్ చేయాలి. సైన్ చేస్తే కానీ బాడీ కెనాట్ బి క్రెమేటెడ్ ఆర్ డిస్పోజ్డ్ ఆఫ్. చేసేటప్పుడు మేము ఇప్పుడు డ్రౌనింగ్ అని పెడతాను కానీ యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అని పెట్టను. ఎందుకంటే దట్ ఇస్ పోలీస్ జాబ్ టు డిటర్మిన్ వెదర్ ఇట్ ఇస్ యాక్సిడెంట్ ఆర్ హోమ్ సైడ్. సో మై జాబ్ యాజ్ ఎ ఫిజిషియన్ ఇస్ what is the cause of death. Let us say she fell down. She fell down by slipping on the floor. She fell down and hurt. She had a concussion and lost her consciousness and fell into the tub. That is one story that is coming out. If that happens, when she falls, she will have a trauma to the head or somewhere in the body, and that trauma should be recognized. So if that is the cause of losing consciousness, the cause of death should be fall and concussion is the cause of death.
and then afterwards drowning is the secondary. So first cause I will put it as concussion, fall, concussion, then resulting in drowning. So 1, 2, 3 I will put. But this doesn't fit the way the cause of death is done. On one side they say she fell unconscious and fell into the tub. On the other side they say it is drowning. Yeah. ఓకే, అయితే మీరు ఇంకొక మాట కూడా చెప్పారు, బ్లడ్ శాంపిల్స్ లో ఆల్కహాల్ ఉన్నట్టుగా తెలుస్తోంది అని చెప్పారు. ఎంత మోతాదులో ఆల్కహాల్ తీసుకున్న విషయం తెలియదని. అండ్ డ్రగ్స్ తీసుకున్నా కూడా అదే లాగా రిపోర్ట్ లో కనబడుతుందా, లేకపోతే ఇంకొక లైక్ కాంబినేషన్ ఆఫ్ స్లీపింగ్ పిల్స్ అండ్ ఆల్కహాల్, కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్, పర్టికులర్లీ కొకైన్, హెరాయిన్, దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ డెత్. అది కూడా రిపోర్ట్ లో ఉండాలి. యంగ్ పీపుల్ బ్లడ్ శాంపిల్స్ లో తెలియాలి కదా, అవన్నీ రాకముందర how can we conclude? So even the autopsy report, they shouldn't give the report before the blood results come back. They should get the blood results back before they conclude that this is the cause of death. ఓకే, మీ అనుమానం ప్రకారం ఇప్పుడు వస్తుందంతా కూడా ఏదో ఎక్కడో ఫిషీ ఉందన్నది అనిపిస్తుంది. ఎక్కడో ఏదో ఒక అనుమానం, సంథింగ్ ఇస్ నాట్ రైట్, ఎక్కడో ఏదో ఒక పొరపాటు జరుగుతుందా, లేకపోతే కావాలని పొరపాటు చేస్తున్నారా? రెండు పాసిబిలిటీ ఉంది. ఒకటి ఏంటంటే ఫర్ ద డాక్టర్ టు యాడ్ ద వర్డ్ యాక్సిడెంటల్ డ్రౌనింగ్, డ్రౌనింగ్ లో కూడా స్పెల్లింగ్ మిస్టేక్ కూడా కనబడుతుంది. అంటే అది అక్కడ ఉన్న డాక్టర్ సామర్థ్యానికి సంబంధించిన అంశంగా కూడా కావచ్చు. ఇంత పెద్ద స్టార్ విషయంలో ఒక స్పెల్ మిస్టేక్ అనేది అంత సింపుల్ గా జరిగిపోతుంది అంటారా? దట్ టాక్స్ అబౌట్ ద కాంపిటెన్సీ, బట్ ద ఇష్యూ ఇస్ not that, but to say accidental because he is actually death certificate is very important. He is passing a judgment. To pass a judgment, the doctor should be sure. He can't have doubtful issues and then decide. He can say drowning, depending on the findings of the forensic, autopsy. But he can't say it is accidental drowning. How it happened is police job to find out. So that is police job. So here the doctor took the police job and certified as accidental drowning. So that makes it suspicious that there was some pressure put on the doctor to say it is accidental, so that the family doesn't be under the pressure. So somebody is putting pressure there. Either it is, it could be the consulate or it could be high up. We don't know where the pressure has come to say accidental drowning. How do they know accidental drowning? Unless there is an eyewitness, somebody has actually seen her fall into the tub, and then you can say accidental drowning. But that is what makes it suspicious. Not only that, the story keeps on changing. First it is the heart attack, then it is that she passed out in the bathroom, then it is she drowned in the water. So all these things doesn't fit. A healthy person cannot drown. A healthy person, particularly as old as she is, she's only 54, and it's very difficult to take it that she drowned. Okay, ఒక వైద్యుడిగా అండ్ ఇట్లాంటి అంశాలు చాలా మీరే చెప్తున్నారు కదా, డెత్ సర్టిఫికేట్స్ మీరు సైన్ చేస్తే వెళ్తాయి అని చెప్తున్నారు. అక్కడే ఒక అనుమానాలకు తావిచ్చే విధంగా ఈ డెత్ సర్టిఫికేట్ కనబడుతుందని మీరు అంటున్నారు. ఒక వైద్యుడిగా ఇప్పుడు శ్రీదేవి మరణానికి సంబంధించి నిజంగా నిజానిజాలు ఏంటో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఎవరిది? భారత ప్రభుత్వానిదా, లేకపోతే పోలీస్ వ్యవస్థదా? ఎవరు దీన్ని చేయగలగాలి? Now the issue is there are millions of fans eagerly waiting for an answer. Otherwise this kind of thing will go forever. Just like Elvis Presley death, so it's suspicious. So there are so many stories that is floating around about that. That is why people have to put this to rest. In order to do that, in India should conduct their own autopsy when the body comes, and that they should do before they cremate the body. Once they cremate the body, they lost a golden opportunity. Legally, మెడికో లీగల్ కేసెస్ లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు ఇండియాలో అయితే ఎటువంటి అవకాశం ఉంది ఈ నిజానిజాలు నిగ్గు తేల్చడానికి? We have good forensic team in India. There are good forensic doctors. I don't know about Dubai. I can say about India, we have very competent forensic scientists. And there are so many international labs that can do some lab work. Okay, in India also has plenty of lab support. So they should do their own investigation.
In a case like this, if it is an ordinary case, it is a different story, it doesn't matter. But here it involves a lot of people, and the story will go forever and ever otherwise. They have to put it to rest. And if there is a crime involved in this, they should bring it out. That is the responsibility. If there is a crime involved, they shouldn't go on. ఎలాంటి వైద్య పరీక్షలు ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తే శివ పరీక్ష నిర్వహిస్తే ఇవన్నీ అంశాలు బయటకు వస్తాయి ఏమేం పరీక్షలు నిర్వహించాల్సి ఉంది Once if they have already done some blood samples already in Dubai, they should get the reports of it before they cremate the body. Okay. Also they should also get the lung fluid evaluation and the water test, because the water in the tub should be the same water that is in her. Okay, అది కూడా తెలుసుకోవాలి in the body. And also there are certain signs of forced asphyxiation. Somebody is forced under the water, there will be some telltale signs of bleeding somewhere in that. So this is all for the forensic scientists, they can easily find out. Okay. That one. But that has to be put to rest, because if somebody is guilty, they shouldn't go unpunished. Okay. The guilty should be punished if they are really guilty. Okay. Or if they are not guilty also, they should be cleared. Okay. But otherwise the shadow will linger forever. Even that is good also. Okay. Even if they haven't done anything. Okay. And at least they should be cleared fully. Okay. Right now it is not so. It is very muddy, the whole situation. Okay. చివరిగా సార్ మీరు ఒక వైద్యుడిగా మీరు ఆ వైద్యానికి సంబంధించిన వైద్య రంగంలో మీరు నిష్ణాతుడిగా శవ పరీక్షలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న రిపోర్ట్కి సంబంధించి మీరు మాట్లాడుతున్నారు. కాకపోతే కొన్ని అనుమానాలు మాత్రం ఈ మధ్య ఈ మీడియాలో ఎక్కువగా జరుగుతున్నది ఏంటి అంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ నిజ నిర్ధారణలో భాగంగా ఏం జరిగిందో ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో అసలు ఏవైనా సరే మాట్లాడొచ్చు అనే కోణంలోకి వెళుతున్నారు. ఇప్పుడున్న సందర్భంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా కొంత ప్రజలకు చెప్పాల్సిన అంశాలు ఏమున్నాయి? కొన్ని ఉన్నాయండి. ఏంటంటే ఇప్పుడు యంగ్ పర్సన్ 30-40 year olds, if they suddenly die, first thing to think about is drugs. Okay. Drugs is number one cause, like cocaine, heroin. Okay. These are things that should be ruled out. Yes. Not that is the cause, they should rule it out. Then heart attack can happen at any age, particularly 40-50 years of age. Heart attacks can happen. But that can be determined by the autopsy. Autopsy will determine that. But blood test will determine a lot of other things, chemicals and alcohol, blood alcohol level and all that. Then the core body temperature at the time of death, like how many hours after she died they took her to the hospital. So by doing the core body temperature, they can determine when she exactly died, what time she died, they can determine. Okay. Because the temperature falls down each hour. By 1.5 degree the first hour, then by 1 degree every hour. So as soon as the body comes, if they check the temperature, they can determine how long ago the body she died. Okay. Then the circumstances surrounding that. People leaving the scene, going somewhere else, coming back. All these things doesn't, it makes suspicious of something going on. Okay. But it is a responsibility even for them, if they are innocent, to clear themselves of this. Yes. And that is the fair thing to do, because if somebody is guilty, they should not go unpunished. Yes. And if somebody is innocent, they should be cleared. Okay. And that can only happen by further investigation, and that has to be done expeditiously before the body is cremated. Yes. Yes, sir. Thank you, sir. Thank you very much, Dr. Raghavendra Prasad garu. మీరు మీ అనుభవపూర్వకంగా అనేక అంశాలు మీతో మాతో పంచుకున్నారు. నిజంగా శ్రీదేవి డెత్ మిస్టరీకి సంబంధించి కొన్ని అనుమానాలకు సంబంధించి ఖచ్చితంగా సమాధానం రావాల్సిన అవసరం కనబడుతోంది. ఖచ్చితమైన ఎంక్వైరీ జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్, సార్. సో చూసారు కదా, మొత్తానికి డెత్ సర్టిఫికేట్ వరకు, శ్రీదేవి డెత్ సర్టిఫికేట్ వరకు చూస్తే యాక్సిడెంటల్ డ్రౌనింగ్ కారణంగా ఆవిడ మృతి చెందినట్లుగా డెత్ సర్టిఫికేట్ చెబుతోంది. కానీ యాక్సిడెంటల్ అనే పదాన్ని ఎలా ఉపయోగించారనే ప్రశ్న రాఘవేంద్ర ప్రసాద్ గారు రేస్ చేస్తున్నారు. నిజంగా డ్రౌనింగ్ అని చెప్పొచ్చు, డెత్ సర్టిఫికేట్ ఆయన కూడా ఇష్యూ చేస్తారు కొంతమంది కొన్ని సందర్భాల్లో. అయితే డ్రౌనింగ్ వరకు వదిలేస్తే ఒక రకంగా ఉండేది, కానీ ఇక్కడ యాక్సిడెంటల్ అనేసరికి పోలీసులు చేయాల్సిన ప్రక్రియను
డాక్టర్లు ఎలా చేయగలిగారనేదే రాఘవేంద్ర ప్రసాద్ గారు రేస్ చేస్తున్న అంశం. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఈ డెత్ మిస్టరీని సాల్వ్ చేయాలి అని అంటే ఇండియాకు వచ్చిన తర్వాత ఆవిడ భౌతిక కాయానికి సంబంధించిన మరిన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం కనబడుతోంది. ముందుగా అంత్యక్రియలకు ముందే అనేక పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం కనబడుతోంది. డెత్ మిస్టరీని సాల్వ్ చేయాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం పైన, ఇక్కడి పోలీస్ యంత్రాంగం పైన ఖచ్చితంగా ఉంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.